నేను మీ రచన వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. బీజేపీ ఏదైతే జాతీయ కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ప్రకటించిందో వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి దాంట్లో తెలంగాణ నుంచి ఒక్క పేరు కూడా వినిపించకపోవడం, ఉన్నటువంటి లక్ష్మణ్, డీకే అరుణ పేర్లను కూడా రెన్యూ చేయకపోవడం, అంటే తొలగించారనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గాని, అమిత్ షా గాని అనేక సార్లు తెలంగాణనే తమ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారు. అధికారంలోకి రావడం మీద నితిన్ నవీన్ పర్యటనలు తెలంగాణలో అన్నీ జరిగాయి. కానీ చివరాఖరకు జాతీయ కమిటీ ఏదైతే ఉందో 2029 విజన్ గా తీసుకొచ్చారో నితిన్ నవీన్ నాయకత్వంలో, దాంట్లో ఒక్కరికి కూడా చోటు దక్కపోవడం, మోడీ తెలంగాణ మీద కోపంగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ నేతల మీద, అంటే అక్కడ ఉన్నటువంటి అంతర్గత గొడవలో లేకపోతే వేరే ఏదైనా కొత్త వ్యూహాన్ని తెలంగాణలో పాటించబోతున్నారన్న దాని మీద విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారు. ముందు కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ నుంచి, అలాగే నరేంద్ర చల్సాని గారు సీనియర్ అలిషన్ జర్నలిస్ట్. సో సుందరయ్య గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, అంటే ఒక్కరికి కూడా, ఎందుకంటే 8 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి ఇద్దరు ఆల్రెడీ కేంద్ర మంత్రులు కదా, అంటే అట్లీస్ట్ నామినల్ గా ఏపీకి దక్కింది, పురంధేశ్వరి గారికి వచ్చింది, తమిళనాడు, కర్ణాటక అందరికీ వచ్చి సౌత్ లో తెలంగాణకి రాకపోవడాన్ని బీజేపీ వర్గాలు ఎలా చూస్తున్నాయి, తెలంగాణ బీజేపీ వర్గాలు ఎలా చూస్తున్నాయి? నమస్కారం అందరికి, నరేందర్ గారికి, మీకు రచన గారు. ఈ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే ఒక కీలకమైన అంశాలని పొందుపరిచి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ఒక ప్రక్రియలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో అండ్ కేరళలో కూడా మార్పులు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో అధికారం చేజిక్కించుకునే దిశగా జాతీయ బీజేపీ కార్యవర్గం మొత్తం కూడా సన్నద్ధమయ్యి ఆ దిశగానే ప్రోగ్రాంలు, కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ పార్టీకి ఆదేశించడం జరుగుతుంది. ఇప్పుడు జాతీయ కమిటీలో తెలంగాణకి మొండి చేయి చూపించారు, నిర్లక్ష్యం వహించారు, కోపంగా ఉన్నారు అని మీడియాలో బీజేపీ అంటే భయపడే అనేక మంది రాజకీయ నాయకులు నిన్న కూడా చాలా మంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సౌకర్యం కోసమే బీజేపీ తెలంగాణలో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు, మాకు చాలా సంతోషంగా ఉంది, బీజేపీ బలహీన పడుతుంది అని నిన్నంతా చాలా సంతోషంతో వాళ్ళు డిబేట్లోను, చర్చల్లోను, మీడియాలోను వచ్చి వాళ్ళ ఆనందాన్ని ప్రకటించారు. అసలు నిజము విషయం ఏంటంటే ఎక్కడైతే పార్టీ బలం అవసరమో ఆ మేరకు ఆ రాష్ట్రాల్లో మార్పులు చేసింది తప్ప తెలంగాణలో చాలా పటిష్టంగా ఉన్నాము. ఇప్పుడు రాబోయే ఎలక్షన్కి కావాల్సినంత బలమైన క్యాడర్ తెలంగాణలో పరిపూర్ణంగా ఉందని పార్టీ విశ్వాసంతో ఉంది. పార్టీ ఆ నిర్ణయం మీద కట్టుబడి కూడా ఉంది. కొత్త మార్పులు, చేర్పులు చేసి కొత్త వాళ్ళకి పెద్ద అవకాశాలు ఇవ్వాలి అనేంత బలహీనమైన పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ లేదండి. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి 8 మంది ఎంపీలతోటి చాలా బలిష్టమైన ఒక కవరేజ్ ఉంది రాష్ట్రంలో. అనేక జిల్లాల మీద ఈ ఎంపీల యొక్క కవరేజ్, వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాలు ఏ విధంగా నిర్మాణం జరుగుతుందనే ఫోకస్ ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్థానిక నియోజకవర్గాల్లో పార్టీ యొక్క కార్యక్రమాలు, రాష్ట్ర పార్టీ ఆదేశించిన ప్రోగ్రాంలు కానివ్వండి, జాతీయ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు కానివ్వండి సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అలానే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో పాటుగా 3 ఎమ్మెల్సీలు కూడా మనకి నగరంలోనే ఉన్నారు. సో విద్యా సంస్థల నుంచి వచ్చిన అంజిరెడ్డి గారు కానివ్వండి, కొమరెల్లి గారు కానివ్వండి, మన ఏవిఎన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి ఎమ్మెల్సీలు కూడా పార్టీ నిర్మాణంలో ఎంతో కీలకంగా పనిచేస్తున్న ఈ పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం సంతృప్తికరంగా ఉంది. ఈ 1 ఇయర్ క్రితం అపాయింట్ చేయబడిన రామచంద్రరావు గారు కూడా వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ డివిజన్ లెవెల్లో, బూత్ లెవెల్లో కార్యకర్తల యొక్క కార్యక్రమాలని బలోపేతం చేసుకుంటూ చాలా విజయవంతంగా ముందుకు సాగుతుంది తెలంగాణ బీజేపీ కేడర్ మొత్తం కూడా. సో దాంట్లో భాగంగానే తెలంగాణకి మనం ఇంకా అదనపు అమరికలు అవసరం లేదు అనే ఆలోచనతోటే జాతీయ కార్యవర్గంలో ఎలాంటి మార్పులు లేకుండానే జాబితాని ప్రకటించడం జరిగింది. పురంధేశ్వరి గారు ఆంధ్రాకు వచ్చి పురంధేశ్వరి గారికి ప్రమోట్ చేయడము, కొత్త పదవిని ఇవ్వడం అనేది అక్కడ అవసరం కూడా. ఆవిడకి ఎప్పటి నుంచో కేంద్ర మంత్రి ఇవ్వాలనుకున్న తరుణంలో ఇప్పుడు పార్టీ బలోపేతం అక్కడ అవ్వడం కూడా అవసరం కాబట్టి పురంధేశ్వరి గారికి ఆ పదవిని కట్టబెట్టడం జరిగింది. ఇక కేరళ మీకు తెలిసిందే, కేరళ, తమిళనాడు అయితే అది మరింత బలం ఇంకా చేకూరాల్సిన అవసరం ఉంది. దాంట్లో సాధ్యమైన మేరకు మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. సో ఈ ప్రత్యర్థులు భయపడుతున్నట్టుగా బీజేపీ రాబోయే జనరల్ ఎలక్షన్ లో చాలా బలంగా మారబోతుందని ప్రత్యర్థులు ఏ విధంగా అయితే భయపడుతున్నారో ఆ భయం నిజం కాబోతుంది ప్రస్తుతం ఉన్న క్యాడర్ తోటి. అందువలన అదనపు నియామకాలు అవసరం లేదనేదే పార్టీ యొక్క ఉద్దేశం. రచన మొత్తం
అంతా కూడా తెలంగాణలో ఇంకా అసలు అటువంటిది అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు. అంత స్ట్రాంగ్‌గా ఉంది అన్న వెర్షన్ చెప్పారు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే ఆయన చెప్పింది నిజమే. పార్టీ జాతీయ కార్యవర్గం ఏది అనౌన్స్ చేస్తారో, అది పార్టీ బలానికి గాని, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా నాయకుల బలానికి గాని కాదు. దాంట్లో 18 మంది మాత్రమే ఎంపీలున్నారు. అంటే వాళ్ళెవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సామర్థ్యం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది ఒక వివిధ వర్గాల్ని కులాల వారీగా గాని, ప్రాంతాల వారీగా గాని, ఇతరత్ర అనేక క్యాలిక్యులేషన్స్‌తో వాళ్ళని సంతృప్తి పరచడం కోసం చేసిన ప్రయత్నం కనిపిస్తుంది కానీ, నిజంగా పార్టీలో సీరియస్ డిస్కషన్‌కి పనికొచ్చేటువంటి ఒక కార్యవర్గ ఆఫీస్ బేరర్స్ టీమ్ అని బృందాన్ని ఏర్పరచుకున్నారని మనం చెప్పలేము చూస్తే. అది వేరే విషయం. అయితే సాధారణంగా ఎన్నికలు జరిగిపోయే రాష్ట్రాల్లో పార్టీ యొక్క ఫోకస్ ఏ రాష్ట్రాలు ఉంటుందో, ఆ రాష్ట్రాలకి కేంద్ర మంత్రివర్గంలో గానీ, జాతీయ ఆఫీస్ పేర్లో గానీ ప్రాధాన్యత ఇవ్వటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇవాళ మొత్తం దక్షిణాదినే ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పట్లో ఒక తెలంగాణనే కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పట్లో ఎమ్మటే రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిపోయినాయి మిగతా రాష్ట్రాల్లో. కాబట్టి ఇప్పట్లో వచ్చి వెళ్ళేది కాబట్టి మొత్తం దక్షిణాదినే పార్టీ అసలు బీజేపీ వదిలేసుకుంటే పార్టీ నుంచి చాలా నామమాత్రంగా 6 మాత్రమే ఇచ్చారు. వదిలేసుకుందా ఏంటి అనే అనుమానం కూడా కలుగుతుంది. అది తెలంగాణకి చాలా సార్లు అమిత్ షా దగ్గర నుంచి చెప్పారు. ఇక కర్ణాటక తర్వాత మేము అధికారంలోకి వచ్చేది తెలంగాణ, ఆ దృష్టితో ఇక్కడ పనిచేస్తున్నాం, అవర్ టాప్ ప్రియారిటీ అని కూడా చెప్పారు. అయితే దానికి తగ్గట్టుగా ఇక్కడ నాయకత్వం కానీ, ఇక్కడ పార్టీ యంత్రాంగం కానీ లేదనే విషయంలో కూడా జాతీయ నాయకులు అనేక సార్లు అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు మనం మీడియాలో వచ్చింది. పార్టీ ఎంపీలు కలిసినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళ పట్ల చాలా అసంతృప్తి, వాళ్ళ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా మీడియాలో వచ్చింది. గత వారంలోనే ఒక పార్టీ ఎంపీ కలిస్తే జాతీయ సంఘటనా కార్యదర్శి సంతోష్ కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసి అసహనంగా వ్యవహరించారని కూడా మనం వింటున్నాం. కాబట్టి ఈ విధంగా ఇక్కడ పార్టీ స్థితిగతుల మీద పార్టీ జాతీయ నాయకత్వం భ్రమలో లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి బలాన్ని కానీ, అనుకూల వాతావరణం కానీ ఎన్కాస్ట్ చేసుకుని పార్టీని పరిస్థితి చేసే నాయకత్వం, నాయకులు ఎవరు లేరు, వీళ్ళంతా కూడా పరస్పరం కుమ్ములాటల్లో గడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయం అనేక సందర్భాల్లో జాతీయ నాయకులు వ్యక్తం చేయటం ఆ విధంగా జరిగింది. అయితే దాన్ని సరిదిద్దడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది అది మరొక విషయం. అది ఇప్పుడు జాతీయ కార్యవర్గంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఇక్కడ ఉంది, జాతీయ అధ్యక్షులు ఉన్నారు, అనేక యువమోర్చా ప్రెసిడెంట్ ఇక్కడ పనిచేశారు, అనేక కీలక పదవులు చేశారు. అయితే ఈ తడవ అసలు ఒక్కరు కూడా లేకపోవడం అనేది ఆశ్చర్యకరమే. మరి వాళ్ళకి వేరే ఎటువంటి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయబోయి దాంట్లో ఇక్కడ కూడా కొంతమందిని అటు ఇటు మారుస్తారా ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం చూడాల్సింది. అయితే ఆఫీస్ బ్యాలెన్స్ లో స్థానం ఉందా లేదా దాని మీద తెలంగాణలో పార్టీ బలం కానీ పార్టీ అవకాశాలు కానీ ఆధారపడి ఉంటుందని మనం చెప్పలేము. ఎందుకంటే జాతీయ కార్యక్రమంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయా రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే సత్తాపడిన వాళ్ళు ఉన్నారని మనం అనుకోలేము. అది ఇతరితర అటువంటి కన్సిడరేషన్ తీసుకుని ఆ విధంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని గురించి ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పార్టీ నాయకత్వం మీద ఒక విధంగా జాతీయ నాయకత్వం అభిశంసన వ్యక్తం చేసిందా, అసంతృప్తి వ్యక్తం చేసింది, తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఈ జాతీయ ఆఫీస్ బ్యాలెన్స్లో రాష్ట్రానికి ఎవరికి అవకాశం ఇవ్వకపోవటం అనేది మనకి స్పష్టం చేస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు వెరీ క్లియర్ గా అంటే దీని వల్ల రాష్ట్రంలో ఇందులో మెంబర్స్ అయినంత మాత్రాన, దీనిలో పొజిషన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు రాష్ట్రంలో గెలిపిస్తారన్నటువంటి సూచనలు దాఖలాలు తక్కువే. అయితే పొజిషన్స్ ఇస్తారంటే ఆయన ఒపీనియన్. ఒక్క నిమిషం సుందరయ్య గారు. సో మీరు ఒక విషయం చెప్పండి, మీరు అనుకున్నది చెప్పండి దాని గురించి. కానీ అంటే ఈ విషయంలో అంటే ఈ బీజేపీ మీద ప్రధానంగా ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విమర్శ నాయకుల మధ్య సయోధ్య ఉండకపోవడం, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఒకరు వర్గాలుగా ఉండడం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్న సందర్భంలో ఆ గొడవలన్నీ బీజేపీలో ఇంకా ఉన్నాయా? మన ఈటెల రాజేంద్ర, బండి సంజయ్ దాంతో అన్ని సమసిపోయినట్లేనా? ఎంతో కొంత నరేంద్ర మోడీకి మొదటి నుంచి ఈ విషయంలో అసంతృప్తి ఉందని బాహాటంగానే తెలుస్తుంది. ఇప్పుడు కాకపోవచ్చు, మీరు అన్నట్టు ముందుకు అయితే గొడవలు లేవన్నవి చెప్పలేం కదా. సో ఆ అసంతృప్తి ఏ మేరకైనా ఈ నియామకాల్లో ఉందనుకుంటున్నారా?
లేదా ప్యూర్ గా అసలు ఇప్పుడు అన్ని బీజేపీలో గొడవలే లేవనుకుంటున్నారా? రచన గారు, మీరు చెప్పిన ఈ వివాదాల అంశానికి గురించి మాట్లాడాల్సి వస్తే వ్యక్తుల మధ్య విభేదాలు ఉండొచ్చు. ఈటెల రాజేంద్ర గారికిను, బండి సంజయ్కి, తర్వాత కిషన్ రెడ్డి గారికి, ధర్మపురికి వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, విభేదాలు ఎంత స్థాయి వరకైనా ఉండొచ్చు. కానీ అవి పార్టీ నిర్మాణంలోనూ, పార్టీ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లడంలో ఎక్కడా కూడా ఆ విభేదాలకి ఎలాంటి తావులేదు. ఎలాంటి ఆ యొక్క అభిప్రాయం పార్టీ కార్యక్రమాల మీద రుద్దే ప్రయత్నం ఏ స్థాయి నాయకుడు చేసినా కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉపేక్షించేది లేదు. అండ్ ఎవరైతే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంటారో కేంద్రం నుంచి వాళ్ళు కూడా ఏ రోజు కూడా ఉపేక్షించింది లేదు. అయితే వాళ్ళ యొక్క వ్యక్తుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను కూడా ఉండకూడదని మొన్న నితిన్ నవీన్ గారి రీసెంట్ విజిట్ లో కూడా కూర్చోబెట్టి ఒక తాటి మీదకి వచ్చి కార్యక్రమాలను చాలా విజయవంతం చేయాలి అనే సూచన ఇప్పుడు మరింత బలోపేతం అవుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి ప్రజలకి కానీ, మీడియాకి కానీ. వీళ్ళ యొక్క కలయిక 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నవి ఈ ప్రెస్ మీట్లలో కానివ్వండి, పార్టీ కార్యాలయంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఐక్యతా రాగం అనేది ఒక పెద్ద స్థాయిలో ఊపందుకుంది బీజేపీ, ఈ రాష్ట్ర బీజేపీలో. సో ఇది ఒక శుభ పరిణామం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం బీజేపీ యొక్క కేడరు ఎంత బలంగా ఉందో అధిష్టానానికి తెలుసు. ఆ బలాన్ని ఉపయోగించుకుని 2 ప్రత్యర్థ పార్టీలైన బలమైన ప్రత్యర్థ పార్టీలు, ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థ పార్టీలు అంటే మాకు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, ఈ 2 పార్టీల్ని వెనక్కి నెట్టి రాబోయే ఎలక్షన్లో విజయం సాధించాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఐక్యతని కొనసాగించుకుంటూ దీన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రజా కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల్లో మొన్న ఏ విధంగా అయితే ఒక స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేసిన విషయంలో 2 మంత్రులు, ముఖ్యమంత్రి ఫోటో అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ దాంట్లో షేర్ ఉన్నా కూడా ఈ దేశ ప్రధాని ఫోటో లేకపోవడాన్ని ఏ విధంగా అయితే అబ్జెక్షన్ అభ్యంతరం తెలియజేసామో, అనేక పథకాల్లో, సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ని, దాని యొక్క భాగస్వామ్యాన్ని ఏ రోజు కూడా ఈ ప్రస్తావన తీసుకురానటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలోనూ, అనేక అవినీతి అవకతవకలను నిలదీయడంలోనూ చాలా ఐక్యంగా ఉండి పోరాడితే ప్రజల్లో తప్పనిసరిగా బీజేపీకి పట్టం కట్టే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి రాబోయే ప్రతి ఎలక్షన్లోనూ విజయం చేజిక్కించుకోవచ్చు. ఇప్పుడు అతి త్వరలో రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ ఎలక్షన్స్, దాని తర్వాత రాబోయే జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి, మళ్ళీ కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పట్టభద్రులు అవి. ఇలాంటి జరగబోయే ఎలాంటి ఎలక్షన్లో అయినా కూడా విజయం సునాయాసంగా రావాలంటే ఇదే యూనిటీ, ఇదే ఐకమత్యం, కలసికట్టుగా కేడర్ని ముందుకు నడిపి ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో విభేదాలను పక్కన పెట్టి, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో ఇదే ఐక్యతను చాటుకుంటే మాత్రం బీజేపీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో విజయం చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎలాంటి అదనపు అవసరం లేదు ఈ రాష్ట్రానికి. యాజ్ సచ్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ తెలంగాణ. తో ఇట్ ఇస్ మూడో స్థానంలో ఉన్నా కూడా, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్లో 3వ స్థానంలో ఉన్నా కూడా అధికారం చేజిక్కించుకోవడంలో చాలా బలంగా ఉన్నాము. కేడర్ మీద ఉన్న విశ్వాసం అలాంటిది అధిష్టానికి, కేంద్ర అధిష్టానికి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ నిర్మాణంలో కొత్త మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావించింది. కాబట్టి ఎలాంటి మార్పులకి చోటు లేకుండా పోయింది. సో మాకున్న ఈ కార్యకర్తల బలము, ఈ అత్యధిక సంఖ్యలో ఉన్న మా నాయకుల యొక్క ఐక్యతతోటే రాబోయే ఎలక్షన్లో విజయం అనేది ఖాయంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు, మీరు చెప్పండి. మీరు ఇందాక చెప్పినప్పుడు ఇందులో పోస్టులు ఇవ్వడం దీనివల్ల ఏమి ఇంపాక్ట్ అయితే ఉండదు గెలిపించడం విషయంలో అన్నారు. అయితే ఇది ప్రజలకు ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? బీజేపీ పైకి చెప్పక ఏమన్నా కొంత అసంతృప్తి, అంటే ప్రజల్లో కూడా ఒక రాంగ్ సిగ్నల్స్, అంటే ఇంకా వీళ్ళ మధ్య కొన్ని విభేదాల వల్లే ఇటువంటి ఒపీనియన్ వచ్చి ఇదేమన్నా ఓవరాల్ గా రానున్న ఎన్నికల్లో బీజేపీని ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? అసలు అవకాశమే లేదనుకుంటున్నారు? జస్ట్ కమాండ్ గో ఇన్సిడెంట్ అనుకోవచ్చు. చాలా వరకు ఇప్పటికే బీజేపీ నాయకుల ప్రవర్తన కానీ, సందేశం కానీ ఒక రాంగ్ సిగ్నల్ ప్రజలకు ఇస్తుంది. అందులో ఈ ఆఫీస్ బేస్ లేకపోవటం అంటే తెలంగాణ అసలు బీజేపీ వదిలేసుకున్నారా, ఇది కూడా కాంగ్రెస్ నుంచి పరోక్షంగా మద్దతు కానీ, లేదా బీఆర్ఎస్ తో రేపు పొత్తుకు సిద్ధం పడుతున్నారా అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం జనంలోకి ఇప్పటికే వెళ్తుంది. దాన్ని మనం కాదనలేము. అయితే ఈ విధంగా కేవలం జాతీయ
ఆఫీస్ బేరర్స్గా ఉండటం అనేది కేవలం తెలంగాణ కోసం కాదు, జాతీయ స్థాయిలో పార్టీకి ఈ కంట్రిబ్యూషన్ ఇవ్వగల నాయకులు ఇక్కడ లేరు, తోడ్పడే నాయకులు ఇక్కడ లేరా, గతంలో ఇక్కడ లేరా అనేటువంటి ఒక వీళ్ళ సామర్థ్యం మీద కూడా పార్టీ శ్రేణిలోనే వీళ్ళ మీద ఒక అపనమ్మకం కానీ కలుగుతుంది అనమాట. అంటే అట్లాంటి సందేశం జాతీయ నాయకత్వం వీళ్ళు ఎవరు విశ్వసించట్లేదు, వీళ్ళని ట్రస్ట్ చేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అలా తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యల కోసం, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ తెలంగాణ చెందినటువంటి 8 మంది ఎంపీలు, 2 మంత్రులతో, కేంద్ర మంత్రులతో సహా కలిసి, రాష్ట్ర అధ్యక్షుడు కలిసి ఇంతవరకు కూర్చుని ఒక ఉమ్మడిగా ఈ విషయాలు చర్చించిన ఉదంతం కానీ గత 2.5 ఏళ్ళలో ఉమ్మడిగా ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక చేసినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న పార్టీలు, 2-3 ఎంపీలు ఉన్న పార్టీలు కూడా దేశంలో ఎక్కడైనా సరే పార్లమెంట్ సమావేశాల ముందు పార్టీ అధ్యక్షుడితో సమావేశమై పార్లమెంట్ సమావేశంలో మన స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ఈ ప్రాంత సంబంధించిన సమస్యల్ని మనం పార్లమెంట్ దృష్టికి, మంత్రుల దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకురావాలి అని చర్చ జరుగుతుంటున్నాం. ఆ పేపర్లో చూస్తున్నాం ప్రతి చిన్న చిన్న పార్టీలు కూడా. కానీ ఇంత పెద్ద పార్టీ, జాతీయ పార్టీ ఉండి తెలంగాణ 9 మంది ఎంపీలు ఉన్న పార్టీ, వాళ్ళు 2 కేంద్ర మంత్రులు, మళ్ళీ 3 ఆఫీస్ బేర్స్ ఉన్నారు పార్టీలో జాతీయ స్థాయిలో. వీళ్ళంతా కూర్చొని ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి, పార్లమెంట్లో ఏం చేయాలి, కేంద్రంలో మనం ఏం చేయాలి అని మనం ఒక ఉమ్మడిగా, అంటే వ్యక్తిగతంగా అనేక మంది ఎంపీలు వెళ్ళి, రాష్ట్ర మంత్రులు వెళ్ళి కేంద్రంలో మంత్రులు కలుస్తున్నారు, ప్రధాని కలుస్తున్నారు, అనేక సమస్యలు తీసుకెళ్తున్నారు, వేరే విషయం. ఉమ్మడి ప్రయత్నాలు, ఉమ్మడి ఆలోచనలు చేసిన సందర్భం లేదు. తెలంగాణలో ప్రజల సమస్యల మీద వచ్చినప్పుడు కూడా ఉమ్మడిగా వాళ్ళు రియాక్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపించదు. ఎక్కువగా చాలా మంది నాయకులు మీడియా షో, ఫోటో షోస్ కి పరిమితం అవుతున్నారు. జనం మధ్యకి వెళ్ళి ఉద్యమాలు చేసేటువంటి నాయకులు చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ. వాళ్ళని కదిలించే నాయకులు, పార్టీ కార్యకర్తల యొక్క విశ్వాసం చూరగొనడానికి, పార్టీ కార్యకర్తలు ఒక స్ఫూర్తి కలిగించడానికి, వాళ్ళని సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఈ నాయకత్వం వీళ్ళు తక్కువ కాకుండా సామర్థ్యం ఉన్న నాయకులను రానికుండా ఒకరినొకరు వీళ్ళు పని చేయకపోగా పనిచేసే వాళ్ళని కూడా నిరుత్సాహపరచడం, వాళ్ళకి ప్రతిబంధకాలు కలగచేయటం అనేది సహజంగా చాలా కాలం జరుగుతుంది. ఇక్కడ ఏ నాయకుడైనా సరే ఏదైనా జిల్లా టూర్ వెళ్ళినా కూడా రాత్రికి తిరిగి రావాలన్నమాట. నైట్ వెళ్ళి వేరే జిల్లాలో మకాం చేసేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆ విధంగా చాలా ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా బహుశా మనం ఈ విధంగా బీజేపీ నాయకులు వ్యవహరించడాన్ని మనం చూడమన్నమాట. కాబట్టి ఈ విధంగా కేవలం ఇక్కడ ఒక విధంగా చెప్పాలి, జనంలోకి వెళ్ళి ఈ జనాన్ని కదిలించి పార్టీని బలోపేతం చేయడానికి పనిచేసేటువంటి పార్టీ గాలిలో పార్టీ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యాల ఆధారంగా తాము గెలిచి తమ పదవులు పొందే ప్రయత్నం చేయడం తప్పితే ఈ పార్టీని తమ కంట్రిబ్యూషన్ ఏం చేయాలి అనేటువంటి విధంగా శ్రమించే నాయకత్వం తక్కువ అవుతుందా, కనిపించట్లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో ఫైనల్ గా ఈ టాపిక్ గురించి, అంశం గురించి ఏమనుకుంటున్నారని మీరు ఇద్దరు 2 minutes లో కన్క్లూడ్ చేస్తే చర్చను ముగిద్దాం. ముందు సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. కృష్ణ గారు, నరేంద్ర గారు ప్రస్తావించినట్టుగా 2 కేంద్ర మంత్రులు ఉండి 8 మంది ఎంపీలుగా కూడా ఉండి రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యకలాపాలు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకలాపాలు చాలా మందకొడిగా సాగుతున్నాయి. ప్రజలు ఆశించిన మేరకు ప్రజల యొక్క కష్టాల్లోనూ, వాళ్ళ యొక్క సంక్షేమంలోనూ, రాష్ట్రం యొక్క అభివృద్ధిలోనూ వీళ్ళు చురుకుగా పాల్గొనడం లేదు. ఆ దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. మీరు గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు సాధించడంలో కిషన్ రెడ్డి గారు కానీ, మిగతా ఎంపీలు కానీ పార్లమెంటులో వాళ్ళు పార్లమెంట్ ఆల్ సెషన్స్లో, మనం ఆల్ సెషన్స్ని బ్రాడ్కాస్ట్ వాచ్ చేసే కొంతమందికి అర్థమవుతుందండి. రీసెంట్గా గమనిస్తే సింగరేణికి అదనపు బొగ్గు గనులు కేటాయించి సింగరేణి మనం ఊహించినంత నష్టాలకిను కొన్ని వేల మంది ఎంప్లాయీస్ యొక్క జీవనం మొత్తం చిందరవందరు కాబోతున్న సమయంలో అదనపు బొగ్గు గనులు కేటాయించి దాన్ని ఎంత బలోపేతానికి కృషి చేసిన కిషన్ రెడ్డి గారి యొక్క ఎఫర్ట్స్ని, ఆయన యొక్క కష్టాన్ని మనం చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నాము. రాష్ట్రానికి సాధించుకునే త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ మీద అన్ని అప్రూవల్స్, దానికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని కూడా సాధించడంలో కేంద్ర మంత్రులు చాలా చురుకుగా పనిచేస్తున్నారు. మెట్రోకు కూడా 2వ దశ మెట్రో అనుమతులకు కూడా పార్లమెంట్లో అనేక సార్లు కేంద్ర మంత్రులు వాళ్ళ స్వరాన్ని వినిపించడంలో చాలా సక్సెస్ అయ్యి చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర సమస్యల్ని.
ఇప్పుడు కూడా ఈ రా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేడర్ని బలోపేతం చేయడంలో చురుకుగా బూత్ స్థాయి కార్యక్రమాలు చాలా శరవేగంగా సాగుతున్నాయి. అన్నిటికంటే ముందస్తుగా రాబోయే స్థానిక ఎలక్షన్స్ కోసం, అది డిసెంబర్లో జరగవచ్చు, లేదంటే దానికంటే ముందు కూడా జరగవచ్చు. దాని లోపలనే బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరినీ కూడా సమాయత్తం చేసి కార్నర్ మీటింగ్స్ తోటి కేడర్ని ఉత్తేజపరచడంలో టోటల్ రాష్ట్ర కేడర్ అంతా కూడా సన్నద్ధమై ఉంది. సో జాతీయ నిర్మాణంలో, పార్టీ జాతీయ నిర్మాణంలో చోటు దక్కనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ వీక్ అయిపోయిందని చాలా సంతోషపడుతున్న ఇతర పార్టీ నాయకులు నిన్న మొన్న ఆనందపడినట్టుగా అదంతా ఏమీ లేదండి. చాలా బలంగా ఉన్నాము. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు ఇంతకు ముందు ఎలా విజయం సాధించామో ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యే, రాబోయే అన్ని ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ప్రథమ స్థాయిలో నిలబడుతుందని పూర్తి నమ్మకంతో బీజేపీ కేడర్ ఉంది. నరేంద్ర గారు ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇది కేవలం ఒక సంకేత పత్రం. బీజేపీ ఇక్కడ బలంగా ఉంది, బలమైన నాయకులు ఉన్నారు, ఎవరి వరకు వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు, అది దాంట్లో సందేహం లేదు. అయితే ఉమ్మడిగా వీళ్ళు చేయట్లేదు. వీళ్ళ పనితీరు మీద ఒక పార్టీ కేంద్ర నాయకత్వంలో చాలా కాలంగా అప్పుడే కాదు వస్తుంది. అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మెంబర్షిప్ మీద కానీ, బూత్ లెవెల్ కమిటీల యొక్క పనితీరు మీద కానీ అనేక విషయాల్లో ఇక్కడ అసంతృప్తి ఉందన్నమాట. ఇది ఇక్కడ తెలంగాణ నాయకత్వానికి ఇది ఒక సిగ్నల్. ఇది వాళ్ళ ఒక హెచ్చరిక లాంటిది. ఇది వాళ్ళకి ఒక సంకేతం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తమ పనితీరు మార్చుకోవాలి, తమ ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన, సమిష్టిగా ఒక టీమ్ గా పనిచేస్తున్న అవసరాన్ని పరోక్షంగా వీళ్ళకి కలిగించింది మనం చెప్పొచ్చు. ఆ దిశలో పనిచేసి వాళ్ళ ఆశించినటువంటి ఫలితాలు సాధించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఇది మనకి బలమైన సంకేతం మాత్రం ఇస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఓవరాల్ గా చూస్తే ఈ జాతీయ కమిటీలో ఏదైతే తెలంగాణకి చోటు దక్కకపోవడం తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. ముఖ్యంగా ఎంత ఎఫెక్టివ్ గా, అంటే సుందరయ్య గారు చెప్పినట్లు నైనికోట్ బ్లాక్ కావచ్చు, లేటెస్ట్ గా వచ్చిన తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగరేణికి ఇవ్వడంలో కానీ, మెట్రోలో కానీ కేంద్ర మంత్రులు బీజేపీ ఈ యొక్క కంట్రిబ్యూషన్ ని మనం మర్చిపోలేం. కాకపోతే కొంత స్థానిక నేతల మధ్య గొడవలు ఉన్నాయి, ఎవరి ఎజెండాలతో వాళ్ళు ఉన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా వీళ్ళందరూ కలిసి ఎంత బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు, ఇప్పుడు లేకపోవడం అన్న దాన్ని బీజేపీ టీం ఎలా తీసుకుని ముందుకెళ్తుందంటే రానున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలిపోతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద, అంటే మిగిలిన వ్యూహాలను బట్టి కూడా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ దాని గురించి మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు, సుందరయ్య గారు. ఇద్దరితో చర్చ ముగిద్దాం.